జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీ కొడుకుని అడగండి, మీ అంకుల్తో చెప్పి వాళ్ళ కూతురు అడగమని చెప్పండి. పూరి, ఏమైందమ్మా? రే చిన్నోడా, ఏమైందిరా? ఎందుకు మేమ నిన్ను కోపడుతుంది? ఏం తప్పు చేసావు? రే మాట్లాడు. తప్పి చేసినాడు ఏం మాట్లాడతాడు? తలంచుకుని కన్నీళ్లు పెట్టుకున్నప్పుడే తెలియాలా. ఒక్కొక్కరు పెళ్లిళ్ళు చేసుకుంటే ప్రయోజకులు అవుతారు, వీళ్ళు అమ్మా నాన్నల్ని మోసం చేసే దొంగలవుతున్నారు. రే ఏం చేసి తగలడ్డావో చెప్పు. మీరు ఒక్క నిమిషం ఉండండి. ఏం సెల్వమ్మా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, సమాధానం చెప్తా. ఇద్దరి పెండ్లి జరగాలంటే కలవాల్సింది ఇద్దరు మనుషులు కాదు, రెండు కుటుంబాలనే విషయం మీకు తెలుసా తెలీదా? తెలుసండి. కానీ మీరు ఏ రకంగా మాతో కలుస్తారు? మా భాష కాదు, మా ఊరు కాదు, మా కులం కాదు, ఆస్తి పాస్తుల్లో కనీసం సమవుజ్జులు కూడా కాదు. అయినా నేను వద్దంటున్నా కాదంటున్నా మీ ఇద్దరు కూతుళ్ళు మా ఇంటి కోడళ్ళు అయ్యిండారు. సరే, మాకు రాసి పెట్టింది ఇందే అనుకునే తిట్టుకుంటూనో పట్టుకుంటూనో నెట్టుకుంటూ వస్తా ఉండావే. మరి మీ కూతుళ్ళు ఎట్టుండాలా? నీతి నిజాయితీగా బతకబల్లా? అత్త, మా అక్క అంత కాని పని ఏం చేసింది? ఏయ్, నువ్వు మాట్లాడబాక. ముందు పెద్దళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో దూరేది బాల. అత్త, నేను మీకు ఎదురు తిరిగి మాట్లాడడం లేదు, ఏం జరిగిందని అడుగుతున్నాను. అది నువ్వు మాట్లాడబాక. మేం మాట్లాడుతుంటాం కదా, నిన్ను అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పు. ఏ నటరాజనా, నోట మాట రావడం లేదు? నాకు తెలిసి నా బిడ్డలు ఏ పొరపాటు చెయ్యరమ్మా. ఆహా, వీళ్ళిప్పుడు ఏ పొరపాటు చేయకుండానే వీళ్ళని మేము దండిస్తున్నావా? మీ కూతురు ఏ తప్పు చేయకుండానే కన్నీళ్లు పెట్టుకుని ఇలా నిలబడి అంతేనా? పూరి, ఏంటమ్మా ఇదంతా? ఇక్కడ నీ మొగుణ్ణి నిన్ను నిందిస్తూ ఉంటే ఇద్దరూ నోరు మెదపకుండా అలా కళ్ళనీళ్లు పెట్టుకుని తలదించుకుంటే ఏం అర్థం? ఏదో చెయ్యకూడని పొరపాటు చేశారనే కదా. నోరు తెరిచి సమాధానం చెప్పండి. అమ్మా, వీళ్ళేం పొరపాటు చేశారో మీరైనా చెప్పండి, వాళ్ళని సరిదిద్దుతాం. అది నేను చెప్పేది ఎందుకు? మీ మనవరాల్ని అడిగి దాని నోటంబటే చెప్పమనండే. అప్పుడే వాళ్ళమ్మ నాయనకి మీకు దాని తోడు పుట్టిన దానికి అందరికీ తెలుస్తుంది నేను తప్ప ఎవరు తప్ప అని. పూరి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.